మా వంటల ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. పిల్లలు చపాతీ తినడానికి మొరాయిస్తున్నారా? ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నేను ఇందుకు గాను 4 చపాతీలు తీసుకున్నానండి. ఇలా రోల్ చేసుకోండి, కట్ చేసుకోండి. చపాతీ నూడిల్స్ అని చెప్పండి, 1 కాదు 2 కప్పులైనా తినేస్తారు. చూడండి, ఇలా పొడుగు పొడుగుగా వస్తాయి. 2 టమాటోలు, 2 క్యాప్సికమ్, 2 ఉల్లిపాయలు, అలాగే 1 క్యారెట్ని ఇలా పొడుగు పొడుగుగా తరుక్కోండి. బాండ్లీలో నూనె పెట్టి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ముందుగా క్యారెట్ వేసుకోండి, కొద్దిసేపు మగ్గిన తర్వాత క్యాప్సికమ్ వేసుకోండి. అది కూడా కొద్దిసేపు మగ్గిన తర్వాత ఉల్లిపాయ వేసుకోండి. ఉల్లిపాయ కూడా కొద్దిసేపు మగ్గిన తర్వాత టమాటో వేసుకోండి. అంతా బాగా మగ్గనివ్వండి. కొద్దిగా ఉప్పు వేసుకోండి, ఎందుకంటే చపాతీలోకి మనం ముందుగానే ఉప్పు వేసింటాం కదా. కొద్దిగా టమాటో సాస్, కొద్దిగా సోయా సాస్, కొద్దిగా చిల్లీ సాస్, కొద్దిగా షేజ్వాన్ సాస్ వేసుకోండి. అంతా బాగా కలుపుకోండి. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న చపాతీ వేసేసుకోండి. బాగా కలుపుకోండి. అంతే, ఎంతో రుచికరమైన చపాతీ నూడిల్స్ రెడీ అయిపోయిందండి. ఒక్కసారి పిల్లలకి ఇలా చేసి పెట్టి చూడండి. మీకు నచ్చినట్లయితే మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కొత్త రుచులను ఆస్వాదించండి.